హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒక్కరోజు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముర్రు జయచంద్ర నాయుడు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ డాక్టర్ విఎస్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీజీ చేస్తున్న డాక్టర్ హత్యకు నిరసనగా ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు ఓపీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, త్రినాథ్, బేవర, మహేంద్రగిరి పాల్గొన్నారు. కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని రేపు హత్య చాలా హృదయ విదారకమైన విషయం. దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడాను దీన్ని ఖండిస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు సేవల్ని నిలిపివేస్తున్నాం. అత్యవసర సేవల్ని మాత్రమే మానవతా దృక్పథంతో కొనసాగిస్తాం. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, దీని మీద లోతైన విచారణ జరపాలి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ ఉదంతంలో చూస్తే హత్య రేపు జరిగిన తర్వాత పరిపరి విధాలుగా కేసుని డైవర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో, కలకట్టాలో ఉన్న మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని మౌమిత దేవనాథ్ని కొంతమంది దుర్మార్గులు వచ్చి సామూహికంగా రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న వైద్యులందరికీ ఒక తీవ్రంగా ఎంతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. దీని మీద అందరూ విస్మయం కూడా చెందాం. కాబట్టి ఈ సంఘటన వైద్యులకు ఎంతో తీవ్ర ఆవేదన కలిగింది. కాబట్టి దీనికి మన నేషనల్ ఐఎంఏ ఆదేశాల మేరకు, డాక్టర్ ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు, నా జాతీయ అధ్యక్షులు ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అందరూ కూడా రేపు దీనికి నిరసనగా రేపు ఉదయం అంటే 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేయబడ్డాయి. అలాగే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ను కూడా ఆపేయడం జరుగుతుంది. ఓన్లీ మానవతా దృక్పథంతో అత్యవసర సేవలు మాత్రమే డాక్టర్లు అందిస్తారు. కాబట్టి మిగతా రాష్ట్రంలో కానీ మా విజయనగరం జిల్లాలో కానీ అందరూ కూడా డాక్టర్లందరూ నేను రిక్వెస్ట్ చేస్తుందంటే మీరందరూ కూడా ఈ వైద్య సేవలు నిలిపివేస్తూ ప్రొటెస్టులు కానీ, ధర్నాలు కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ మెమోరాండాలు అందజేస్తూ ఈ బంద్ని సక్సెస్ చేయాలని పత్రికాముఖంగా మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా రేపు బంద్ని వాళ్ళు కూడా సహకరించాలి. ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తామని మాత్రం ప్రజలు కూడా తెలుసుకోవాలని విన్నవిస్తున్నాను.